మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇప్పుడు రైతులకు రైతు భరోసా పథకంను బంధు పెట్టి కొత్త పథకం కొలాయించిండట. కన్నతల్లికి గంజిపోయినోడు పినతల్లికి పట్టుచీర తెస్తా అన్నట్టు రైతు భరోసా పైకము ఎయ్యకుండానే అన్నదాతల కోసం మళ్ళీ కొత్త పథకం కొలాయించిండాయే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు. రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంధు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో. అయ్యా కేటీఆర్ సార్ ఇప్పుడు సీఎం రేవంతాల సార్ పెట్టిన ఆ పథకం ఏందో కూడా జర చెప్పుండ్రి. రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు అంటే ఎరికేనా? ఈ రాహుల్ బంధు పథకం ఏంది సారు, దాని ముచ్చట మొత్తం చెప్పుండ్రి మీరే. సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. అన్నదాతలకు ఇచ్చే రైతు బంధును బంధుకు పెట్టి ఆ పథకం బాపతు పైకమును సీఎం సీటు కాపాడుకునేందుకు రేవంతాలు సారు రాహుల్ బంధు పథకం కింద అచ్చరాల 1000 కోట్ల రూపాయల ముడుపులు అప్పజెప్తుండని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మీరన్నట్టే చేయి సర్కారు అన్నదాతలను ఆగం చేసుకుంటా ఢిల్లీకి కమిషన్లు పట్టుకపోయే పని రేవంతాలు సారు పెట్టుకున్నాడు అంటుండ్రు కదా. ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు కాకపోయినరు. అది సరే కానీ మీ పార్టీ లీడర్లు మీరేమన్నా తక్కువనా సారు? 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ ఏలుబడిలా పబ్లిక్ కు దళిత బంధు ఇస్తామని అంటిరి, గొర్రెల పథకం అంటిరి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అంటిరి, రిక్షా దొక్కేటాయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో ఒకటే బెంచి మీద కూర్చొని చదువుకునే సౌలతులు చేస్తామంటివి. మీరు చెప్పిన మాటలు రాస్తే రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర అవుతుంది, తీస్తే రాజమౌళి సారు బాహుబలి సినిమా అవుతుంది. ఇప్పుడు రేవంతాల సారు 1000 కోట్లు ఎత్తుకపోతుండని అనబడితిరి. కానీ 10 ఏళ్ల మీ ఏలుబడిలా మీ కారు పార్టీ లీడర్లు, మీ కల్వకుట్ల కుటుంబము ఆస్తులు ఎంత పెరిగినాయి, ఏం కథ అన్ని తెలంగాణ ప్రజలకు తెలివయా సారు? ఏ లీడర్లు సుధపూసలు కాదు. అధికారంలో ఉంటే దోసుకునుడు దాసుకునుడు ఉంటది. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగ గురించి దొంగనే వచ్చి దొంగ 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 అని చెప్తున్నట్టున్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.